నీ జడ చాలా అందంగా ఉంది. అవును, సూర్యేడి కనిపించట్లేదు. నాకేం తెలుసు? అదేంటి ఎప్పుడు చూసినా మీ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరిద్దరు? మాది అమలాపురం పక్కన బట్టుపాలెం. అవునా, మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా ఊర్లో నీలకంఠం అని పెద్ద జమీందారు ఉన్నాడు. అక్కడ మా నాన్న పనిచేస్తాడు. అవునా? ఆ రోజు ఏమైందంటే సూరి రా రా, నీ గురించే మాట్లాడుకుంటున్నా. కొంచెం దాహం వేస్తుంది, కొంచెం వాటర్ తండి. తెస్తానండి. పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు అసలు? లోపలికి రాబే, లోపలికి రా. పేరు అడిగితే చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అంతా చెప్పేస్తావేటే. లోపలికి రా. లోపల పడుండు. పిచ్చిగా నెక్కిందంటే నేను ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే మొత్తం చెప్పేసి ఏం జరిగేది? ఏం జరిగేదంటావంటే నీ ప్రాణాలు పోతాయి దానికి చెప్తే. పోతే పోని, ఏదో ప్రాణాలు. నీవి ఏదో ప్రాణాలే, నా ప్రాణాలు నాకు చాలా ముఖ్యం. నేను మా అమ్మ నాన్ని చూడాలి. అమ్మ నాన్న ఏమన్నా పక్క వీధిలో ఉన్నారనుకుంటున్నావు ఇప్పుడు తీసుకురావడానికి? ఇదంతా నాకు తెలియదు, అమ్మ నాన్ని చూడాలంతే. ఇప్పుడు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? నేను ఇప్పుడే చూడాలి. తల్లి నీకో దన్నమే, ఒక మూల పడుండే అక్కడ ఇక్కడ ఏం వాక్కున్నాని రేపులాగా ఏదోటి ఏడుస్తాను. ఎందుకు అరిచేవే? ఏమైంది? మా అమ్మని నాన్ని ఆ నీలకంఠం నరికి చంపేశాడంట. ఏంటి, ఏం మాట్లాడుతున్నాను? నిజం, ఆ నీలకంఠం మమ్మని మా నాన్ని నిర్దేశించి అలాంటిది ఏమీ లేదు. నీ కల వచ్చింది, పీడకలే. లేదు, అలాంటిది ఏమీ లేదు. నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. నా మాటిని కళ్ళు మూసుకుని పడుకోవే. అలాంటిది ఏమీ జరుగుండదు, నువ్వు కల కన్నావు అంతే.